చాలామంది ఫిమేల్స్ స్పెషల్‌గా ప్రెగ్నెన్సీ టైంలో చాలా రకాలుగా ఇప్పుడు డెంటల్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరినీ వేధించే సమస్య ఏంటంటే, అసలు మనం డెంటల్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? లేదా? ఎందుకంటే కొంతమందికి ప్రెగ్నెన్సీ చాలా లేట్‌గా వస్తుంది. అలాంటి వాళ్ళలో ఇంకా ఫియర్ ఉంటుంది. ఏంటంటే మనం ఇప్పుడు డెంటల్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనకేమన్నా ప్రెగ్నెన్సీలో ఏమన్నా బేబీకి కానీ ఏమన్నా ఇబ్బంది అవుతుందా? సో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా డెంటల్ ట్రీట్మెంట్ అన్ని ట్రైమిస్టర్స్ అంటే మనకు ఫస్ట్ 3 మంత్స్‌ని ఫస్ట్ ట్రైమిస్టర్, 4, 5, 6ని సెకండ్ ట్రైమిస్టర్ అండ్ 7, 8, 9ని థర్డ్ ట్రైమిస్టర్ అంటాం. అన్ని ట్రైమిస్టర్స్‌లో కూడా అవసరమైతే సెలెక్టివ్ డెంటల్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవచ్చండి. బట్ మోస్ట్ కామన్‌గా ప్రిఫరబుల్ టైమ్ వచ్చి 4థ్, 5థ్, 6థ్ దట్ ఈస్ సెకండ్ ట్రైమిస్టర్ ఈస్ ప్రిఫరబుల్ ఫర్ డెంటల్ ట్రీట్మెంట్. ఎలెక్టివ్ డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే రెగ్యులర్ డెంటల్ చెకప్స్ కానీ, లేకపోతే క్లీనింగ్ కానీ, లేకపోతే ఫిల్లింగ్స్ కానీ, ఏదైనా సడెన్‌గా బాగా పెయిన్ వస్తా ఉంది, రూట్ కెనాల్ అట్లాంటిది చేయాల్సున్నా, పన్ను తీయాల్సున్నా కూడా అది నిరభ్యంతరంగా వెయిట్ చేయకుండా, పెయిన్‌ని భరించకుండా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం సివియర్ పెయిన్ వస్తున్నా కూడా అలాగే భరిస్తూ ఉన్నట్టయితే దానివల్ల కూడా నెగెటివ్ ఎఫెక్ట్స్ ప్రెగ్నెన్సీ మీద అండ్ దెన్ బేబీ మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి నిరభ్యంతరంగా గర్భం ధరించినప్పుడు ఎటువంటి డెంటల్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నా కూడా డెంటిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి దానికి తగ్గట్టుగా చేయించుకోవచ్చు.